హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కేటెక్కి తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ పోకో నుంచి పోకో X3 అయితే అన్బాక్సింగ్ అయితే వస్తుంది. అండ్ ఇది ఫస్ట్ సేల్ అయితే పార్టిసిపేట్ చేస్తాను. రిటైల్ యూనిట్ ఇది 6GB 64GB వేరియంట్ 17,000 అయితే పడుతుంది కాస్ట్. సో ఇవాళ దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాం. అండ్ దీని ఫీచర్స్ అన్ని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, గివే కూడా ప్రజెంట్ నడుస్తుంది. నెక్స్ట్ సండేలో లైవ్ ఉంటుంది. అండ్ ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే ఒకసారి పార్టిసిపేట్ అయితే చేయండి. సో ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇంకా సీల్ అయితే బ్రేక్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ మీద అయితే చూడొచ్చు పోకో అని ఉంది. ఇక్కడ పోకో X3 రియాలిటీ ఫ్లో 120Hz. సో మీకు ఇది 120Hz డిస్ప్లేతో వస్తుంది. ఇక్కడ ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్. అండ్ ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అయితే చూడొచ్చు. అండ్ రైట్ అండ్ లెఫ్ట్లో మీకు పోకో X3 అని అయితే ఉంది. అండ్ మనకి టాప్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ప్రైస్ అయితే చూడొచ్చు 19,999 ఉంది. సో మీకు ఇది 6GB 64GB వేరియంట్ 17,000 అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఇంకా కొంచెం కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో వచ్చేవి. అండ్ మనకి బాటంలో ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొంచెం ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్తో ఫస్ట్ మొబైల్ ఇది. అండ్ ఇక్కడ 6000 mAh బ్యాటరీ చూడొచ్చు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ మీకు బాక్స్లో కూడా ఈ ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ అయితే చూడొచ్చు. 64 MP సోనీ IMX682 సెన్సార్తో అయితే వస్తుంది ఈ కెమెరా సెటప్ అయితే. అండ్ ఇక్కడ కొంచెం ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ సార్ వాల్యూ IMEI నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ముందైతే బాక్స్ అయితే సీల్ బ్రేక్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి పోకో అని అయితే కనిపిస్తుంది. అండ్ మీకు బ్యాక్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇందులో. సో మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ గైడ్ అయితే ఇస్తున్నారు. అండ్ బ్యాక్ కవర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వైట్ కలర్ ట్రాన్స్పరెంట్, టెంపరీగా అయితే యూస్ చేసుకోవచ్చు. డిజైన్స్ కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా ఇస్తున్నారు ఈ బాక్స్తో పాటు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మొబైల్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ డిజైన్ మీకు ఈ స్టిక్కర్ కూడా పికేద్దాం. సో ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మీకు పోకో అని అయితే పెద్దగానే అయితే ఇస్తున్నారు. సో ఇదొక కార్న్ అని చెప్పుకోవచ్చు. కార్న్ సెక్షన్లోకి అయితే వెళ్తుంది ఇది. ఎందుకంటే లోగో పెద్దగా అనిపిస్తే మనకి చూడడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కెమెరా సెటప్ అయితే చూసుకోవచ్చు. క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇక్కడ ఉంటుంది మీకు. అండ్ ఇక 64 MP సోనీ సెన్సార్తో అయితే వస్తుంది. 64 MP మెయిన్ కెమెరా. అండ్ మైక్రో షాట్స్ డెప్త్ సెన్సార్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ క్వాడ్ కెమెరాలో. అండ్ ఇక్కడ LED ఫ్లాష్ అయితే చూడొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మీకు ఇది డిస్ప్లే చూసుకుంటే. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే మీకు ఇది 6.67 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే 120Hz డిస్ప్లేతో వస్తుంది. అండ్ మీకు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో. సో మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రియల్మీ 6i అండ్ 7 వీటిలో అయితే మీకు 90Hz అయితే ఇచ్చారు. ఇందులో 120Hz అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్ జనరేషన్ పోకో X2లో కూడా మీకు 120Hz అయితే ఉంటుంది. అండ్ టాప్లో చూసుకుంటే ఇక్కడ మీకు IR బ్లాస్ట్ అయితే కనిపిస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అండ్ బాటంలో చూసుకుంటే మీకు 3.5mm ఆడియో జాక్, Type-C కేబుల్ అండ్ స్పీకర్ వీల్. ఇక్కడ మీకు మైక్ అయితే కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు సిమ్ ట్రే. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ కీ ప్లస్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా యూజ్ చేయొచ్చు ఈ పవర్ కీని. అండ్ డిస్ప్లే చూసుకుంటే మీకు ఫ్రంట్ కెమెరా 20 MP మీకు పంచ్ హోల్ అయితే వస్తుంది. మిడిల్లో ఉంటుంది ఈ కెమెరా అనేది. మీకు రైట్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇస్తే కొంచెం బెటర్గా ఉండేది. మిడిల్లో ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో మొబైల్ అయితే ఇది. మొబైల్ అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ బాక్స్లో చూసుకుంటే ఇక్కడ Type-C కేబుల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఛార్జర్ అవుట్పుట్ చూసుకుంటే మీకు మ్యాక్సిమం అవుట్పుట్ 33W అయితే ఉంటుంది మీకు బాక్స్ మీద. అండ్ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో చూడొచ్చు 33W 11V 3A. అండ్ ఇంకా అంతే ఫ్రెండ్స్, బాక్స్లో అయితే ఇవి. అండ్ ఇంకా మొబైల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. పోకో పవర్డ్ బై Android అని అయితే వస్తుంది. అండ్ సిమ్ ట్రే కూడా ఓపెన్ చేసి చూద్దాం.
సో మీకు ఇది డెడికేటెడ్ స్లాట్ అయితే వస్తుంది. మీరు 2 సిమ్స్ లేదా 1 సిమ్ అండ్ మైక్రో ఎస్డి కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు. మీరు 2 సిమ్స్ అండ్ మెమరీ కార్డ్ యూజ్ చేయడానికి అయితే లేదు ఈ మొబైల్లో. సో అదొక మైనస్. బేస్ వేరియంట్ తీసుకుంటే మాత్రం ఇది స్టోరేజ్ అయితే సరిపోదు 664 అయితే, అండ్ 64 ఎనఫ్ అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు స్టోరేజ్ వేసుకోవడానికి అయితే లేదు, ఎక్స్ట్రా స్టోరేజ్. సో నేను ఈ సెటప్ అంతా కంప్లీట్ చేసి నేను మీకు హోమ్ స్క్రీన్లో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనకి మొబైల్ ఆన్ అవ్వగానే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూడొచ్చు 58% అయితే ఉంది. అండ్ ఇక మొబైల్ యూఐ అయితే ఇది MIUI 12 మీద అయితే రన్ అవుతుంది. సో మీకు రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి మీకు అప్డేట్స్ కూడా బాగానే వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్ అవి అయితే చెక్ చేద్దాం ఒకసారి. అండ్ ఇక అబౌట్ ఫోన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ పోకో X3 డివైస్ నేమ్ చూడొచ్చు, MIUI 12 మీద అయితే రన్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ 64లో మీకు 19 GB అయితే ఆక్యుపై అయితే చేస్తుంది. సో 45 MB మీకు ఫ్రీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్ వెర్షన్ చూసుకోవచ్చు, Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ MIUI 12తో వస్తుంది. అండ్ మీకు సెక్యూరిటీ ప్యాచ్ సెప్టెంబర్ అయితే చూపిస్తుంది. అండ్ రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి మీకు అప్డేట్స్ కూడా బాగానే వస్తుండే. అండ్ ఇక్కడ 6 GB ర్యామ్ అయితే చూసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ అబౌట్ ఫోన్ దీని ఫీచర్స్ అయితే. సో MIUI 12 మీకు తెలిసిందే ఈ ఫీచర్స్ అన్నీ. అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి న్యూ మోడల్ కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ డిస్ప్లే ఇవి కూడా చెక్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే చూసుకుంటే మీకు ఇది 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, మీకు 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. మీరు ఇది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్తే మీకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీకు 60లో కావాలంటే 60 Hzలో పెట్టుకోవచ్చు. సో మీకు బెటర్ బ్యాటరీ అయితే వస్తుంది, బట్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. 120 Hz ఉన్న ఫీలింగ్ అయితే రాదు మీకు. అండ్ ఇప్పుడు ఒక వీడియో అయితే ప్లే చేద్దాం. 4K వీడియో అయితే ప్లే చేస్తాను ఒక వీడియో. సో మీరు వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు, కలర్ ప్రొడక్షన్ కానీ మీకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కానీ మీరు చూడొచ్చు, స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. ఇప్పుడు ఒక ఆడియో అయితే ప్లే చేసి చూద్దాం, ఆడియో క్వాలిటీ కూడా చూద్దాం. ఫుల్ వాల్యూమ్ అయితే పెడుతున్నా. స్పీకర్ వీల్ అయితే మీకు బాటంలో అయితే ఉంది. సో స్పీకర్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లోడ్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చూడొచ్చు, పాలికార్బోనేట్ మెటీరియల్ యూస్ చేశారు, గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ బ్రాండ్ లోగో చూడొచ్చు, పోకో అని అయితే ఉంది. అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్సలెంట్ అయితే మేనేజ్ చేశారు. సో మనకి బ్లూ కాబట్టి ఇంకా షైనింగ్ అయితే కనిపిస్తుంది లైట్స్ ఏమైనా పడినప్పుడు అయితే. అండ్ ఇంకా డిజైన్ చూసుకుంటే మీకు మిడిల్లో ఇలా ఉంటుంది షేడ్స్ టైప్లో, బట్ ఇదంతా కూడా మీకు స్పీకర్ అవుట్పుట్ లానే సపోర్ట్ అయితే చేస్తుంది. ఒక ఆడియో ఏదైనా ప్లే చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఏదైనా ఆడియో ప్లే అవుతున్నప్పుడు మెయిన్ స్పీకర్ గిల్ అయితే ఇది. సో ఇది మూసేసినా కూడా స్మాల్గా అయితే సౌండ్ అయితే వస్తుంది. సో ఇదంతా కూడా స్పీకర్ అవుట్పుట్లో పనిచేస్తుంది. ఈ మెయిన్ స్పీకర్ మీకు ఒకవేళ మూసేసినా కూడా ఇందులో సౌండ్ అయితే మీకు బయటకు అయితే వస్తుంది. అండ్ టాప్లో కూడా మనకి ఒక హోల్ అయితే ఇచ్చారు, ఇందులోంచి కూడా ఆడియో అయితే బయటకు వస్తుంది. సో ఇదంతా ఆడియోకి సంబంధించింది. అండ్ ఇక్కడ మీరు ప్రెస్ చేసి చూడొచ్చు, కొంచెం బాటమ్ మీకు లోపలికైతే ప్రెస్ అయితే అవుతుంది ప్రెస్ చేస్తే. సో ఇదంతా ఆడియోకి సంబంధించిన ఏరియా. అండ్ కెమెరా బంప్ అయితే చూసుకోవచ్చు, బయటకు అయితే వస్తుంది బంపు. మీరు జాగ్రత్త అయితే యూజ్ చేయాలి, బ్యాక్ కవర్ లేకపోతే మాత్రం ఇది పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంది గ్లాస్ కాబట్టి. సో కెమెరా అయితే బంప్ అయితే పైకి వస్తుంది. అండ్ ఇదైతే మీరు ప్రెస్ చేస్తే కొంచెం డౌన్ అయితే వెళ్తుంది. సో చూడొచ్చు ఇక్కడ. సో ఇదంతా ఆడియోకి సంబంధించిన ఏరియా. అండ్ ఫ్రెండ్స్, ఇందులో సెన్సార్ చూసుకుంటే మీకు ప్రాక్సిమిటీ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, అన్ సెన్సార్ అయితే ఉంటాయి మీకు. అండ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ ప్లస్ మీకు పవర్ కీలా కూడా యూజ్ చేయొచ్చు. సో మీరు ఫింగర్ ప్లేస్ చేయగానే అన్లాక్ అయితే అవుతుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో మీరు ప్రెస్ చేయగానే మీకు అన్లాక్ అయితే అయిపోతుంది. ఫేస్ అన్లాక్ కూడా యాక్యురసీ అయితే బాగుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కెమెరా సెటప్ చూసుకుంటే మీకు మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్తో వస్తుంది. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ ఇంకొకటి మ్యాక్రో షాట్స్, అండ్ ఇంకొకటి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ కెమెరా కూడా ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్ మోడ్. అండ్ మోర్లోకి వెళ్తే మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ 64 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ షార్ట్ వీడియో,
పనోరమా, డాక్యుమెంట్స్, వ్లాగ్ ఇవన్నీ అయితే యాడ్ చేశారు. అండ్ స్లో మోషన్ కూడా ఉంది ఇందులో. అండ్ కెమెరా గురించి అయితే ఇది. అండ్ మీకు ఫోటోలో మీకు అండ్ ఇక్కడ ఫస్ట్ డాట్ మీద క్లిక్ చేస్తే మీకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఓపెన్ అవుతుంది. అండ్ మీరు 2x వరకు జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ మీకు వీడియోలో చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ 4K వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు బ్యాక్ సైడ్ 4K రికార్డింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ మీకు 1080p వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. నార్మల్ షాట్స్, వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ట్రేట్ షాట్స్ అండ్ ఇది మ్యాక్రో షాట్స్. ఫ్రెండ్స్ ఇవి ఫ్రంట్ కెమెరా శాంపుల్స్, నార్మల్ షాట్స్ అండ్ బోకే షాట్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది ప్రాసెసర్ చూసుకుంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 732G గేమింగ్ ప్రాసెసర్. సో మీకు ఇది పవర్ ఎఫిషియెంట్ అయితే ఉంటుంది. మీడియాటెక్ హీలియో G90T వీటితో చూసుకుంటే కొంచెం తక్కువ ప్రాసెసరే, బట్ మీకు హీట్ అయితే అంత జనరేట్ అయితే అవ్వదు. గేమింగ్లో కూడా మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు 120Hz డిస్ప్లే కాబట్టి మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది గేమ్ ప్లేలో అయితే. సో గేమ్ ప్లే అయితే మీకు బాగానే ఉంటుంది. గ్రాఫిక్స్ కూడా మీకు ఎక్సలెంట్ అయితే ఉంటుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అయితే చూడొచ్చు. మీకు వెరీ హై అయితే మీకు సపోర్ట్ అయితే చేస్తుంది ఈ డివైస్లో అయితే. కాల్ ఆఫ్ డ్యూటీ సో మీడియంలో పెట్టుకోండి. బ్యాటరీ అయితే మీకు ఎక్కువసేపు అయితే వస్తుంది. గ్రాఫిక్స్ అయితే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అండ్ హీట్ కూడా తక్కువ జనరేట్ అయితే అవుతుంది ఈ ప్రాసెసర్లో అయితే. సో పవర్ ఎఫిషియెంట్ కూడా ఉంటుంది. సో ప్రాసెసర్ గురించి అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి మీకు 1.5 అవర్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది 6000 mAh బ్యాటరీ. అండ్ కుదిరితే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అండ్ ఛార్జింగ్ టెస్ట్ కూడా చేస్తాను. సో మీకు 6000 mAh బ్యాటరీ కాబట్టి కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది మొబైల్ అయితే. అండ్ మీకు 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మీరు Type-Cతో మీరు వేరే మొబైల్ కూడా ఛార్జింగ్ అయితే చేయొచ్చు. 10W అవుట్పుట్ అయితే వస్తుంది. సో బ్యాటరీ గురించి అయితే ఇది. అండ్ ఫ్రెండ్స్ కాల్ రిసెప్షన్ అండ్ సిగ్నల్ గురించి మాట్లాడుకుంటే మీకు లో సిగ్నల్లో కూడా మీకు ఎటువంటి నాయిస్ అయితే ఉండదు. అండ్ మీకు ఇది డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ అయితే చేస్తుంది వైఫైలో. అండ్ మీకు ఇది డ్యూయల్ వివాలిటీకి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీరు 2 సిమ్స్లో ఏదైనా సరే మీరు 4Gకి అయితే స్విచ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అన్బాక్సింగ్ ఆఫ్ పోకో X3. అండ్ ప్రైస్ వైజ్ చూసుకుంటే మీకు ఇది 17,000 అయితే పడుతుంది. 6GB 64GB వేరియంట్. అండ్ మీకు ఇంకొక వేరియంట్ కూడా ఉంది, అది 19,000 ఎంతో ఉంది. అండ్ 3 కలర్స్లో అయితే లభిస్తుంది ఈ మొబైల్ అయితే. 3 కలర్స్ అండ్ 2 వేరియంట్స్. అండ్ ఇంకా దీని కాంపిటీషన్ చూసుకుంటే మనకి అక్కడ రియల్మీ 7 అయితే ఉంది. బట్ దాంతో పోల్చుకుంటే మీకు ఇదే బెటర్. ఒక 2000 యాడ్ చేసి ఇది తీసుకోవడం అయితే బెటర్. ఎందుకంటే దాంట్లో బ్యాటరీ 5000 వస్తుంది, దీంట్లో 6000 వస్తుంది. అండ్ 30W సపోర్ట్ ఉంటుంది దాంట్లో. అండ్ ఇందులో 33W అయితే వస్తుంది. అండ్ ప్రాసెసర్ ఇది మీకు మెయిన్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్. సో మీకు ఇది కస్టమైజేషన్ అయితే బాగుంటుంది. మీకు పవర్ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. అందులో మీకు హీట్ అయితే జనరేట్ అవుతుంది రియల్మీ 7లో అయితే. సో మీడియాటెక్ ప్రాసెసర్స్ అన్ని హీట్ అయితే వస్తుంటాయి. సో స్నాప్డ్రాగన్లో బెటర్ బ్యాటరీతో మీకు బెటర్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. స్మూత్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే రియల్మీ 7తో కంపేర్ చేసుకుంటే పోకో X3 తీసుకోవడం బెటర్. అండ్ ఈ బిగ్ బిలియన్ డే సేల్స్లో కూడా మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో ఆఫ్ పోకో X3. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టెక్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.